హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌని గార్డెన్. ఇప్పుడైతే కొంచెం మట్టి అయితే మొన్న టప్పుల్లో నింపి చూపించాను కదండి. ఇప్పుడు కొంచెం ఎండాకాలం ఏ మొక్కలు వస్తాయో ఆ విత్తనాలు అయితే మీకు నాటడం చూపిస్తానండి. ఇవన్నీ చెట్టు చిక్కుడు, బెండకాయలు, ఇదేమో సొరకాయ అండి, బీన్స్, పొట్లకాయ, చెమ్మకాయ అండి. అది ఇవన్నీ మెంతులు, కొత్తిమీర కూడా వేస్తానండి. ఇవన్నీ ఇది చుక్కకూర, ఇవేమో బీరగింజలన్నీ, కాకరకాయ. ఇవన్నీ మీకు వేయడం చూపిస్తానండి. ఇదిగోండి, మొన్న మీకు టప్పులు నింపి చూపించాను కదండి. ఇప్పుడు ఇందులో అయితే మనం ఆకుకూరలు అయితే వేసేసుకోవచ్చండి. ఇందులో అయితే నేను మెంతులు వేస్తున్నానండి. ఇవన్నీ ఇలా దగ్గర వేసుకున్న బాగానే వస్తాయండి. చూసారా? మళ్ళీ దీనిపైన మనం మట్టి అయితే వేసుకోవచ్చండి. ఇలా దగ్గరగానే వేస్తున్నానండి. ఇందులోనేమో కొత్తిమీర వేస్తానండి. చూసారా? ఇలా దగ్గర వేసుకోవడం వల్ల కొత్తిమీర, ధనియాలు ఉంటాయి కదండి మన ఇంట్లోయే, ఇలాగ బద్ద కింద చేసుకోవాలన్నమాట అండి. గింజల కింద వేయకూడదండి. ఇలా బద్దల కింద చేసుకుంటే అండి మనం ఇవ్వండి ఇలా బద్ద చేసుకుని వేసుకుంటే అండి దగ్గర ఇవే వచ్చేస్తాయండి. కొత్తిమీర 2 దాంట్లో వేస్తున్నానండి. ఇప్పుడు ఈ టప్పు వేసాను కదా, ఇందులో కూడా కొత్తిమీర వేస్తున్నానండి. వేసి దీనిపైన మట్టి వేసుకుని వాటరింగ్ ఇచ్చుకుని దీని మీద ఏదైనా మూత వేసుకోవాలి మట్టి అండి. చూసారు కదండి, ఇదిగోండి. అందులోనేమో మెంతులు వేసానండి, రెండిట్లోనేమో ధనియాలు వేసాను అన్నమాట. ఇక్కడ కూడా చూసారు, నేను ఇక్కడ కూడా మెంతులు వేసేస్తున్నానండి. ఏంటంటే ఒక్కోటి పెట్టుకోకూడదండి, 2 వేసి కంటైనర్లు పెట్టుకుంటే అండి మనకి ఈజీగా వస్తాయన్నమాట అండి. చూసారా? ఇలా దగ్గరగానే వేసాను అన్నమాట నేను. ఇదిగోండి, ఇది మెంతికూర అండి, ఇదేమో కొత్తిమీర, ఇది కొత్తిమీర, ఇది కూడా మెంతులండి. ఇదిగోండి, అక్కడ రెండిట్లో నేను మెంతికూర, రెండిట్లో కొత్తిమీర వేసాను కదండి. ఇక్కడ కూడా రెండిట్లో నేను చుక్కకూర అయితే వేస్తానండి. ఇలా నేను దగ్గరగానే వేసుకుంటాను నేను. చూసారా? ఇలా వేయడం వల్ల ఏంటండి మొక్కలు బాగా జర్మినేషన్ అయ్యేయండి, బాగా ఎదుగుతాయి మట్టండి. ఏ విత్తనాలు వేసానండి ఎండాకాలం అయినా మనకి ఏమీ ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మట్టి చాలా బాగుంటుంది కదండి. మట్టి కూడా నేను అన్నీ కిచెన్ వేస్ట్ తోటి మొత్తం అంతా పసులు ఎరుగుతో తయారు చేసుకుంటాను కదండి. అందు గురించి కాలంతో పని లేదండి, ఏదన్నా సరే ఈజీగా వచ్చేద్ది. చూసారు కదండి, మట్టి మనకి ఎంతో గుల్లగా ఉందో చూసారా? ఇలాగా పొడి ఆడుతూ ఉందండి. ఇలా పైన ఇచ్చేసుకుని వాటరింగ్ జీలకరించుకుంటే సరిపోద్దండి. ఈజీగా వచ్చేస్తాయండి మొలకలు అన్నది, ఈజీగా వస్తాయి మట్టండి. ఇంటి మీద కొంచెం వాటర్ చింపుకునండి, మనం ఏదన్నా మూత పెట్టుకుని అనుకోండి, ఆవిరికి మొక్కలు అనేవి బాగా వస్తాయి మట్టండి, చాలా బాగా వస్తాయి. ఇది చూసారా? మట్టిలో ఎత్తాను కదండి, ఇందులో ఏ మొక్కలు వేయలేదండి. ఇందులో ఇది ఒక విత్తనం ఉన్నట్టుంది, గోరుచిక్కుడు మొక్క. ఇక్కడ ఏమో వచ్చినాయండి, మయానంతా తోటకూర అనుకుంటాండి. చూసారా ఎలా వచ్చేసినాయో? మనం ఒకసారి గార్డెనింగ్ చేసుకున్నాం అనుకోండి, ఆ గార్డెన్లోనే ఉన్నాయో వస్తాయండి. ఇంకొండి ఇక్కడక్కడ టమాటా మొక్కలు ఇవన్నీ వచ్చినాయి మట్టండి. ఎర్ర తోటకూర, గ్రీన్ది, టమాటా మొక్కలు ఇవన్నీ వచ్చినాయి. ఎందుకంటే గార్డెన్ ఊడ్చి కిచెన్ వేస్ట్ అంతా పోగెడతాం కదండి, దానివల్ల ఏమవుద్దంటే మొత్తం అంతా మనకి ఇలా అన్నది వస్తాయన్నమాట అండి. చూసారు కదండి, ఇక్కడ టప్పు ఉందండి, దీంట్లో కూడా నేను చుక్కకూర అన్నది వేస్తాను అన్నమాట అండి. చుక్కకూర ఇలాగా పెద్ద 2 మొక్కలు ఉంచేసుకున్నారనుకోండి, అవి కూడా మనం సీడ్స్ మన మిద్దె తోట మీద వచ్చేస్తాయి మట్టండి. అలా కూడా నేను పెట్టానండి. ఇది 10 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకుంటే అండి ఇలా మనకి 4-5 కంటైనర్లు వస్తాయి మట్టండి.
ఇలా వచ్చినప్పుడు ఇందులో మళ్ళీ మనం ఒక్కసారి తెచ్చుకుంటే అండి మనం మళ్ళీ కలెక్ట్ చేసుకుని అలా ఉంచేసుకోవచ్చు అన్నమాట అండి. ఉంచుకుంటే అండి విత్తనాలు తయారవుద్దండి. 2 మొక్కలు ఉంచుకుంటే మళ్ళీ విత్తనాలు, ఒక్కసారి విత్తనాలు ఏమైనా కావాలనుకున్నా మన దగ్గర లేని మనం ఏమైనా తెచ్చుకున్నాం అనుకోండి బయట నుంచి, అవన్నీ మళ్ళీ మనం కలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ నీళ్లు జీలకరించుకుని పెట్టుకుంటే ఇప్పుడు ఎండాకాలం కదండి, ఆకుకూరలు చాలా బాగా వస్తాయండి. కొంచెం ఎండ బాగా ఎక్కువ తగిలేలా పెట్టకుండా షేడ్ని పెడతాండి. అలా కొంచెం మైమైన వర్షం పడినా చినుకులు పడినా మనం కొంచెం దాని మీద ఏమైనా కప్పాలని, లేదంటే పడిపోతాయి మట్టండి వర్షానికి. ఇప్పుడు గాలిదుంపలు వర్షాలు వస్తున్నాయి కదండి, దాని మీద మట్టండి. ఇదిగో చూసారా, ఈ 2నేమో చుక్కకూర అండి, అక్కడ 2 కొత్తిమీర మెంతికూర అండి. ఇక్కడ ఎలా ఉన్నాయి కదండి, ఇదిగోండి ఇలా మట్టి వేసేసుకుంటే అండి పైన మనకి మొలకలు అన్నది చాలా బాగా వచ్చేస్తాయి. మట్టి వాటరింగ్ ఇచ్చుకునేటప్పుడు కూడా మనం జిమ్ముకోవాలండి, అలా పోసేయకూడదండి. మగ్గుతోటి జిమ్ముకుంటే అండి మనకి ఈజీగా వచ్చేస్తాయి మట్టి. కొత్తిమీర కొంచెం టైం పడుతుందండి రావడానికి. మెంతికూర అయితే ఒక 2-3 రోజుల్లో వచ్చేస్తుందండి. ఇది మీకు మళ్ళీ అవి మొలకలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను అన్నమాట. ఈజీ అని మనం ఏదైనా ఇలా గార్డెనింగ్ చేసుకోవడం వల్ల. లైట్గా వాటరింగ్ ఇచ్చుకునండి మనం పైన మనం కట్టుకుంటేనే చాలా బాగా వస్తుంది అన్నమాట. చూసారా ఇలాగ అక్కడక్కడ కొంచెం హార్వెస్ట్ ఉందండి. చిక్కుళ్ళు అయితే ఇవ్వండి, గోరు చిక్కుళ్ళు చాలా ఉన్నాయండి. చూసారా, ఒకటే చెట్టు బొబ్బర్లు అండి, చాలా బాగున్నాయి. కోసేస్తున్నాను. మనకి యాసవలో కూడా ఇలా పంట వస్తుందంటే అండి చాలా గ్రేటే కదండి. ఎందుకంటే మనం ఇచ్చే లిక్విడ్లు, మజ్జిగ దావనాలు ఇవన్నీ ఇవ్వడం వల్ల మనకి ఇంత పంట అన్నది వస్తుందన్నమాట. చూసారా గుత్తులు, మొత్తం గుత్తులండి, కాయలన్నీ గుత్తులు. అసలు చెయ్యి కూడా సరిపోవట్లేదు కొయ్యటాకి, అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ దోసకాయ కూడా చూసారా అంత పెద్ద సైజు వచ్చింది. బీన్స్ ఉన్నాయి. ఇవి 2 మొక్కలండి, 2 కంటైనర్లు. అందు గురించి మనకి కాయలు అన్నది చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇంకా గుత్తులు ఉన్నాయి, ఇంకా అక్కడక్కడ ఉన్నాయని మీకు కోసేసి చూపిస్తాను. ఇవన్నీ చూసారు కదండి, ఇన్ని కాయలు అయితే కోసానండి. ఇదిగోండి దోసకాయ, ఇవన్నీ బీన్స్ మటన్ ఎన్ని వచ్చినాయి చూసారా. ఇందని దోసకాయ, బీన్స్ అయితే ఇవ్వండి, ఎండు బీన్స్ వచ్చినాయి మొత్తం. ఇంకా ఉన్నాయండి హార్వెస్ట్, అవి నెక్స్ట్ వీడియోలో కోసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ కోసాను అన్నమాట. చూసారు కదండి, మీకు అవన్నీ నేను ఆకుకూరలు వేయడానికి ఇత్తనాలు అయితే చూపించాను కదండి. మయానికి ఇంకో చిన్న హార్వెస్ట్ అన్నమాట అండి ఇది. ఈ బీన్స్ అయితే ఇవన్నీ చూసారా, ఇలాగ మనం 2-3 మొక్కలు పెట్టుకుంటే అండి ఇన్ని అయితే వస్తాయి అన్నమాట. ఇన్ని ఇదిగోండి ఒక కాయ. ఇదేంటి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న గంట సింబల్ కొట్టండి.